నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. పీసీపల్లిలో సుమారు 2 కోట్ల వ్యయంతో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన సీసీ రోడ్లకు శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. కొన్ని దశాబ్దాల పాటు సిమెంట్ రోడ్ల కోసం ఎదురు చూసిన ప్రజలకు తమ ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే వారి ఆకాంక్షలను నెరవేర్చామని మంత్రి తెలిపారు. ఇందుకోసం శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి చెప్పారు. ఎంపీడీఓ ప్రభాకర శర్మ, తహసీల్దార్ ఉషా, పంచాయతీ రాజ్ డిఈ శ్రీధర్ రెడ్డి, ఏఈ తిరుపాలయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో పీసీపల్లి మండలంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్లకి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ నిధులు తీసుకురావడంలో మన శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారి చొరవని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చి 8 నెలలు కూడా పూర్తి కాకముందే 2 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లని నిర్మించి ప్రారంభించుకోవడం అభినందించదగ్గ విషయం. ఆ గ్రామాల్లో ఎస్సీలు వాళ్ళ అప్రోచ్ రోడ్లు వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలా కాలం మేము గ్రామాలకు వచ్చి 70-80 సంవత్సరాల తర్వాత మా ప్రాంతాల్లో ఈ రోడ్లు రావడం అనేది వాళ్ళ యొక్క ఆనందాన్ని చూస్తుంటే ఇదే ఉత్సాహంతో నియోజకవర్గం మొత్తం కూడా పూర్తి చేసే విధంగా మన ఎమ్మెల్యే గారి చొరవ ఉంది. భవనాలకు కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ఈరోజు అనుకోకుండా మధ్యలో కంచర్లవారిపాలెం హై స్కూల్లో మిడ్ డే మీల్ చూద్దామని రావడం, ఇక్కడ వంట కూడా రుచిగా శుచిగా సంతృప్తికరంగా ఉంది. ఇక్కడ నేను ఎమ్మెల్యే గారి ఇద్దరం కూడా భోజనం చేయడం జరిగింది. మిడ్ డే మీల్లో కూడా మా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ఆ మెనూ విషయంలో కావచ్చు, శ్రద్ధలో కావచ్చు. నేను అడిగాను ఇక్కడ ఏమన్నా ఎందువల్ల చేశారు, ఈరోజు మెనూ ప్రకారమే చేస్తామన్నారు. పిల్లలు కూడా చాలా రుచిగా ఉంటుందని చెప్పి సంతృప్తి వచ్చేసారు. ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుంటే మా విద్యాశాఖ మంత్రి యువగళం పాదయాత్రను చేపట్టి నేటికి కరెక్ట్గా 2 సంవత్సరాలు అవుతా ఉంది. మన కనిగిరి ప్రాంతంలో కూడా కొండేపి కనిగిరి ప్రాంతాల్లో కూడా వారు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ఫలితమే ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక పాలన పోయి అభివృద్ధి సంక్షేమాన్ని చూసే పరిపాలన వచ్చింది. ఈ పరిపాలన జీజీహెచ్ ఆవరణలో బాల భవిత కేంద్రంలో జరుగుతున్న పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల స్క్రీనింగ్ క్యాంపును కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్ష చేయబడిన వారి కోసం ఈ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజు 60 మందికి పరీక్ష చేయగా వారిలో 9 మందికి చికిత్స అవసరమని అపోలో వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. తొలి దశలో జబ్బును గుర్తించి స్క్రీనింగ్ కోసం తీసుకువచ్చినందుకు తల్లిదండ్రులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. చిన్నపిల్లల గుండె జబ్బుల చికిత్స నిమిత్తం చెన్నై అపోలో వైద్యులతో ఒప్పందం జరిగిందని, వారి పర్యవేక్షణలో ప్రస్తుతం స్క్రీనింగ్ పరీక్ష చేయడం జరుగుతుందన్నారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి అపోలో చికిత్స అందజేస్తారని తెలిపారు. గ్రామాల్లో వైద్య సిబ్బందికి మీ పిల్లల సమస్యలు తెలియజేస్తే వారు స్క్రీనింగ్ కోసం పంపిస్తారని తెలిపారు. స్క్రీనింగ్ చికిత్స కోసం వచ్చే వారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. బంగారు బాల్యంలో భాగంగా ఈ స్క్రీనింగ్ పరీక్షలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బంగారు బాల్యం కార్యక్రమం ద్వారా చిన్నపిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలు, ఎదుగుదల లోపం లాంటి 32 రకాల వ్యాధులు లేదా రుగ్మతలకు ఉచితంగా పరీక్ష చేసి ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరించి చికిత్స చేయిస్తుందన్నారు. కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, డిఐసి నోడల్ అధికారి డాక్టర్ భగీరథి, జీజీహెచ్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ కిరణ్ కుమార్, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత, అపోలో హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అరుణ్ విజయ్, డాక్టర్లు ప్రీతమ, చంద్రశేఖర్, రవికుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు ఇక్కడ డిఈఐసి సెంటర్లో
ఆర్బిఎస్కే ప్రోగ్రామ్ కింద కాంజెనిటల్ హార్ట్ డిసీజ్ సంబంధించిన పిల్లలకు క్యాంప్ పెట్టడం జరిగింది. అరౌండ్ 60 పిల్లలు వచ్చి ఉన్నారు. సో వారు కూడా అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ చెన్నై నుంచి ఇక్కడ వచ్చి వారికి అసెస్మెంట్ చేయడం జరుగుతున్నది. ఈ 60 పిల్లలు కూడా మనము ఆర్బిఎస్కే రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం ప్రోగ్రాం కింద మనం ఇక్కడ మన జిల్లాలో స్క్రీన్ చేసిన పిల్లలు స్క్రీన్ చేసి రెఫర్ చేసి ఉన్నాము. అంటే ఈ ప్రోగ్రాం కింద 4Ds అంటే బర్త్ డిఫెక్ట్స్, డెవలప్మెంటల్ డిలేస్, డెఫిషియన్సీ, డిసీజెస్ 4Ds అని దాంట్లో స్క్రీనింగ్ చేస్తాము. స్క్రీనింగ్ చేసిన పిల్లల్ని ఎవరికైనా సస్పెక్ట్ చేస్తే వారికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంది అని సస్పెక్ట్ చేస్తే వారిని జీజీహెచ్ కానీ అదర్ హాస్పిటల్స్కి రెఫర్ చేస్తాము. రెఫర్ చేసిన తర్వాత ఇక్కడ మరొకసారి కన్సర్న్డ్ స్పెషలిస్ట్ వచ్చి వారి పిల్లల్ని చెక్ చేస్తారు. ఏ పిల్లలకు సర్జరీస్ ఏదైనా కావాలంటే ఎంత వాల్యూ అయినా కూడా సర్జరీస్, పెద్ద సర్జరీస్ కూడా ఉచితంగా పిల్లలకు చేయడానికి ఈ ప్రోగ్రాం కింద ఉంది. సో దాని ప్రకారం ఇక్కడ ఈరోజు 60 పిల్లలు వచ్చి ఉన్నారు. వారికి ఇప్పుడు ఇక్కడ అసెస్మెంట్ జరుగుతున్నాయి. దాంట్లో ఆల్రెడీ ఒక 7 పిల్లల్ని సర్జరీ కోసం సెలెక్ట్ చేసి ఉన్నాము. ఒక సర్జరీ దాదాపు 25 lakhs to 30 lakhs విలువైన సర్జరీ కూడా ఫ్రీగా చేయబోతున్నాము. రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నగరంలో భద్రతా నియమాలు అవగాహన కల్పించే విధంగా ప్రధాన వీధుల్లో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జేసీ గోపాలకృష్ణ, డీటీసీ సుశీలతో పాటు పలువురు రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు, వాహనదారులు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఎంవీఐ రామచంద్రరావు అన్నారు. ప్రమాదంతో ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందని, నష్ట నివారణకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా 30 రోజుల పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజల్లో, వాహనదారుల్లో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించేందుకు రోజువారీ కార్యక్రమాలు గ్రామస్థాయి వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాలీలో ఒంగోలు పట్టణంలో వివిధ షోరూంలలో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు, ఎంవీఐ కిరణ్ ప్రభాకర్, ఇతర రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ర్యాలీని వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి మీ యొక్క బాధ్యతను గుర్తిరిగి 97-79 సూపర్ వెహికల్ అమ్మాయి ఇక్కడికి పెట్టుకుని ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి, అన్ని వర్గాల వాహనదారులకి, అన్ని వాహనాలు నడిపే వివిధ రకాలైనటువంటి వాహనాలు నడిపే అందరి డ్రైవర్స్కి కూడా ఈ రోడ్డు భద్రతా నియమాలు అంటే ఏమిటి, వాటిని ఏ విధంగా పాటించాలి, మరి ఆ రోడ్డు భద్రతా నియమాలని సరైన విధంగా పాటిస్తే ప్రమాదాలు జరిగినప్పుడు మనం ఏ విధంగా మన ప్రాణాలని రక్షించుకోవచ్చు అనే విషయాల మీద అవగాహన కల్పించడానికి ప్రకాశం జిల్లా రవాణా శాఖ వారు ఈ 30 రోజులు కూడా మరి జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలలో కూడా మరి రీచ్ అయ్యి అక్కడ ఉన్న ప్రజలకి, వాహనదారులకు కూడా మరి రోడ్డు భద్రతా నియమాల మీద ఈ అవగాహన కల్పించడానికి దృఢ ప్రయత్నం చేస్తున్నాము. మన ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి షోరూముల్లోని ఉద్యోగస్తులు, మరి ఒంగోలు పట్టణంలోని వివిధ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులతోటి ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది. మామిడిపాలెంలోని ఈవీఎం గోదాముల సముదాయాన్ని కలెక్టర్ తమీం అన్సారియా తనిఖీ చేశారు. త్రైమాసికంలో తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదాములకు వేసిన సీళ్లను పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందికి, ఎన్నికల విభాగం అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జిల్లాలోని నలుమూలల నుండి వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుంచి అర్జీలను కలెక్టర్ తమీం అన్సారియా స్వీకరించారు. సమస్యలకు సత్వరం పరిష్కారం చూపేలా బాధితులకు భరోసా కల్పించారు. ప్రతి అర్జీని అర్జీదారుడు సంతృప్తి పడే విధంగా పరిష్కారం చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులకు ఆదేశించారు. జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చెనవోబులేసు, డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, ఆశా జ్యోతులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫ్రీగా ఉండదు. కనిగిరి మండలం కంచర్లవారిపల్లె జిల్లా పరిషత్ హైస్కూల్ను మంత్రి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సందర్శించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. నాణ్యతను పరిశీలించేందుకు వారితో కలిసి భోజనం చేశారు. నాణ్యతపైన మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మెనూ పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రాంగణంలో పీఎం శ్రీ పథకం కింద 64.70 లక్షల విలువైన అదనపు తరగతుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆట మైదానంలో పనుల కోసం 5 లక్షల రూపాయలను కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీని వారు సందర్శించారు. పీఎం ఉషా పథకం కింద నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణం ప్రస్తుత భవనాలకు, మరమ్మతులకు, పరికరాలు, మౌలిక సదుపాయాలకు సుమారు 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కనిగిరి ప్రాంతంలో ఐఐటి ఏర్పాటుపైన ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెంట ఏపీఈడబ్ల్యూ, ఐడీసీ, ఈఈ పి భాస్కర్ బాబు, డిఈఈ జగన్ మోహన్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పురుషేణ సమృద్ధం వృషదాజ్యం పశూగస్తాగశ్చక్రే వాయవ్యాన ఆరణ్యాగ్రామ్యాచ్చయేం తస్మాత్ యజ్ఞా సర్వహుతః యజస్సామాని జగ్నిరే ఛందాగం జగ్నిరే తస్మాదజాయత తస్మాదస్వాజాయత ఏకేచో భయాదతః గావోహ జగ్నిరే తస్మాదజాయత. ఒంగోలు శిశు గృహంలోని కీర్తి అనే పాపను కలెక్టర్ తమీం అన్సారియా అమెరికాలో స్థిరపడిన దంపతులకు దత్తత ఇచ్చారు. ఈ దంపతులు గుజరాత్ రాష్ట్రానికి చెందిన కుర్పన్ దేశాయ్, కుంతి దేశాయ్ ఉద్యోగం నిమిత్తం అమెరికాలోని నార్త్ కొలరాడా రాష్ట్రంలో స్థిరపడ్డారు. అక్కడ సిమెన్స్ కంపెనీలో కుర్పన్ దేశాయ్ ప్రాజెక్ట్ మేనేజర్, కుంతి దేశాయ్ అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. శిశు గృహంలో ఉన్న చిన్నారిని చిన్నప్పుడే తల్లిదండ్రులు వద్దనుకొని శిశు గృహంలో అప్పగించారని కలెక్టర్ తెలిపారు. దత్తత కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ బి హేనా సోహాన్, జిల్లా బాలల సంరక్షణ పి దినేష్ కుమార్, శిశుగృహ సిబ్బంది పాల్గొన్నారు.
And then the American consulate for now starts. So then then we can get a leave and go. We're gonna get our Thank you for all your help. Everything has been. They're doing a great job. మేము మా శిశు గృహాలో ఒక బేబీని యూఎస్కి అడాప్షన్ ఇవ్వటం జరిగింది. వీళ్ళు పాపని ఈరోజే కలెక్టర్ ద్వారా తీసుకోవటం కూడా జరిగింది. అలాగే మాకు మొత్తం శిశు గృహాలో 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ పాపను మేము ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇంకా 5 మెంబర్స్ కూడా మా దగ్గర ఉన్నారు. అందరూ చాలా బాగా హెల్తీగా బాగున్నారు పిల్లలు. కానీ ఇక్కడ వీళ్ళు ఈ పాపను తీసుకోవడం అనేది మాకు చాలా సంతోషకరంగా అయింది. ఎందుకంటే పాప అంటే వాళ్ళు ఇంకా బిడ్డని వాళ్ళకి తీసుకోవటంలో ఏంటంటే ఆ బిడ్డ చాలా అదృష్టవంతురాలు అనుకోవాలి. ఆ తల్లికి కూడా దేవుడిచ్చిన వరం అనుకోవాలి. ఎందుకంటే పిల్లలు లేనప్పుడు మనం అది ఎంతో చాలా బాధాకరమైన విషయం. అలా అడాప్షన్ తీసుకోవటంలో చాలా వాళ్ళు ఇంకా మేము వాళ్ళకి ఇవ్వకముందే వాళ్ళ బిడ్డ మీద చాలా ఎఫెక్షన్ పెట్టుకున్నారు. చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. నేను ఈ రోజంతా నేను వాళ్ళతో ఉన్నాను. నేను గమనించింది ఏంటంటే ఆ ఫాదరు మదర్ ఇద్దరు కూడా బిడ్డతోటి చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆ పాప కూడా వాళ్ళకన్నీ కూడా మా దగ్గర కన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర అఫెక్షన్గా ఉంది. మేము ఇన్ని రోజులు చూసినా కూడా ఆ పాప ఈరోజు వాళ్ళతోటి చాలా సంతోషంగా అసలు వాళ్ళని వదలకుండా ఉంది. అది చాలా సంతోషమైన విషయం. అలాగే పిల్లలు ఎవరైనా కావాలనంటే మనం కారా యాప్ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా మనం పిల్లలు ప్రస్తుతం గడిచిపోతుంది అనుకోకుండా భవిష్యత్తు గురించి ఆలోచించి కార్మికులందరూ ఈపీఎఫ్ కట్టాలని లేబర్ అసిస్టెంట్ కమిషనర్ బి అనితావాణి తెలిపారు. నగరంలోని పీడీసీసీ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్లో నిధి ఆప్కే నికాత్ 2వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఇష్యూస్ గాని ఎంప్లాయీస్ ఆర్ పెన్షనర్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ గైడ్ లైన్స్ అనుసారంగా డైలీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ప్రోగ్రెస్ అనేది ఉంది. ఆ సందిగ్ధాన్ని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను కార్మికులు ఉద్యోగులు ముందుకు తీసుకువస్తుందని వాటిని వినియోగించుకోవాలని అనితావాణి తెలిపారు. సుదూర ప్రాంతాల్లో చీరాల మార్కాపురం వంటి ప్రాంతాల నుంచి కూడా వచ్చే అర్జీలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సతీష్ కుమార్ అన్నారు. జనవరి 31వ తేదీలోపు ఈపీఎఫ్ కార్యాలయంలో ఉన్న ప్రతి దరఖాస్తుపై నిర్ణయం తీసుకుంటామని, అర్హులకు పెన్షన్ సిఫార్సు చేస్తామని, అనర్హుల దరఖాస్తులను తిరస్కరిస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక కొత్త పథకాలను ఈపీఎఫ్కు తీసుకువచ్చారని, వాటిలో కార్మికులను చేర్చడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ సీఈఓ బిందు ప్రత్యూష, డిస్ట్రిక్ట్ నోడల్ అధికారి సాంబయ్య, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పివి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. సో మీ గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో మా టెక్నికల్ టీం ఒకటి రెడీగా కూర్చొని ఉంటుంది. ఇక్కడ నుంచి గుంటూరు రీజనల్ ఆఫీస్కి కాంటాక్ట్ చేసి ఏవైతే గ్రీవెన్సెస్ మీరు మా దృష్టికి తీసుకొస్తారో అదే రోజు అదే సమయంలో we will try to resolve it. That is the main concept behind this. So ఇవాళ మనం 2nd anniversary జరుపుకుంటున్నాము. It is really very proud moment for us to collaborate with Prakasham District Cooperative Central Bank. So 2nd anniversary కూడా వాళ్ళ హాల్లోనే వాళ్ళ సమక్షంలోనే జరగడం నిజంగా సంతోషంగా ఉంది. సో ఇంకొక మెయిన్ విషయం నేను మీ దృష్టికి తేయాలనుకుంటుంది పెన్షన్ ఆన్ హైయర్ వేజెస్ పైన. సో ఈ 31st January 2025 is the cut off date for pension on higher wages. సో మా వరకు ఏవైతే అప్లికేషన్స్ మీరు సబ్మిట్ చేశారో మా హెడ్ ఆఫీస్ డైరెక్షన్స్ ప్రకారం ఈ 31st లోపల మేము ఆ ఉన్న కేసెస్ అన్ని అప్లికబుల్ కేసెస్ అన్నిటికీ లెటర్లు పంపించడము, ఆ నాన్ అప్లికబుల్ కేసెస్ అన్నింటినీ రిజెక్ట్ చేయడము, ఏదో ఒకటి మా దగ్గర అయితే పెండింగ్ ఉంచుకోకుండా 31st January లోపల ఉన్న అన్ని చాలా మంచి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు, నా పార్టిసిపేషన్ ఉన్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను నేను. ఎందుకంటే సమస్యలు అనేవి ఉంటేనే కదా మనం పరిష్కారం కోసం మార్గాలు వెతుకుతూ ఉంటాము. అందుకే
ఇక్కడ నేను ప్రత్యేకించి ఒక రిటైర్ అయినటువంటి మన మధ్య ఉన్నారు పెద్దలు సుబ్బయ్య గారు, వారిని అభినందిస్తూ ఉన్నాను. ఆయన విరమణ చేసినా కానీ విరామం లేకుండా సమస్యల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాటి తీవ్రత ఎలా ఉంటుంది, వాటి యొక్క అవసరత ఎలా ఉంటుంది అని చెప్పేసి. నేను ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు కొన్ని దగ్గరలో చూస్తూ ఉంటాను, చాలామంది కార్మికులు ముందుకు రారు పిఎఫ్ కట్టడానికి. ఈ సమస్య నేను చాలా చోట్ల గమనిస్తూ ఉన్నాను అనమాట. అంటే వాళ్ళలో వాళ్ళకే ఎందుకు మా జీతంలో ఇంత ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, మేమెందుకు కట్టాలి, మా గ్రాసం ఏదో ఈ నెల వస్తే చాలు కదా అన్న ఉద్దేశంలో ఉంటారే కానీ మన భవిష్యత్తు ఏమిటి అన్న దాని గురించి వారు ఒక ఆలోచన చేయలేకపోతూ ఉంటారు. నేను అందుకే గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి ప్రోగ్రామ్స్ కొత్తగా ఇనిషియేట్ చేసినా కానీ ప్రత్యేకించి హెచ్ఆర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు కట్టమన్నప్పుడు. సరే ఎవరు రిప్లై వాళ్ళు ఇచ్చుకున్నారు కమిషనర్ గారికి, అది అట్లా పెండింగ్ జరుగుతుంది. కాబట్టి మళ్ళా కొత్తగా ఈ మధ్య ఈ బడ్జెట్లో మినిమం పెన్షన్ పెంచుతారనేది ఊహాగానాలు బాగా బలంగా జరుగుతున్నాయి. ఏదేమైనా ఇది మాకు పెంచిన అయ్యర్ పెన్షన్ తగ్గించడం చాలా బాధగా ఉంది. మా వరకు మాత్రం మా రిటైర్డ్ ఎంప్లాయీస్ పీటీసీసీ బ్యాంక్ తరఫున. అట్లాగే ఈ సమస్యలన్నీ అధికారులు సానుకూలంగా ఆలోచించి ఈ సత్వరంగా మీ ప్రయత్నం చేసి ఈజీగా మంచి పరిష్కారం కలుగుతానికి. అడిగిందే తడువుగా ప్రజల అవసరాలు తీర్చే నేతగా మాగుంట శ్రీనివాసరెడ్డి అందరికీ విదితమే. ప్రజారోగ్యం పట్ల ఆయనకున్న నిబద్ధత వెలకట్టలేనిది. జీజీహెచ్కి వచ్చే దివ్యాంగులు, నడవలేని వారి కోసం స్ట్రక్చర్ సదుపాయం ఉన్న 2 బ్యాటరీ వాహనాలు 2019 ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి సమకూర్చారు. కొంతకాలం వాహనాలు పేషెంట్లకు సేవల్లో ఉన్నాయి. అయితే ఇవి 2 సాంకేతిక సమస్యలతో పనిచేయటం లేదు. దీంతో వాటి అవసరాన్ని గుర్తించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఎంపీ తమ కార్యాలయ సిబ్బందిని పురమాయించారు. పలుమార్లు సదరు కంపెనీ వారు జీజీహెచ్లో ఉన్న బ్యాటరీ వాహనాలను పరిశీలించి మరమ్మతులు ప్రారంభించారు. ఎట్టకేలకు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి చొరవతో నేడు 2 బ్యాటరీ వాహనాలు పేషెంట్లకు అందుబాటులోకి వచ్చాయి. అడిగిన వెంటనే స్పందించి బ్యాటరీ వాహనాలను తన సొంత నిధులతో బాగు చేయించి పేషెంట్లకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి దక్కుతుందని డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ అన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జీజీహెచ్ ఒంగోలులో మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ ల్యాడ్స్ తో మనకి 2 బ్యాటరీ వెహికల్స్ ఇచ్చారు. ఒక 2 ఇయర్స్ బ్యాక్, 2-3 ఇయర్స్ బ్యాక్. ఈ కోవిడ్ టైంలో బాగా పనిచేసినాయి. బాగా ఎందుకంటే పేషెంట్స్కి బాగా ఉపయోగపడినాయి. మనం పేషెంట్స్ని షిఫ్ట్ చేసుకోవడానికి బ్యాటరీ వెహికల్స్ ఏంటంటే లోపల క్యాంపస్లో ఓపీ రాయించుకున్న దగ్గర నుంచి లేదా క్యాజువాలిటీకి వచ్చిన పేషెంట్ని వార్డ్స్కి షిఫ్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. అంత ఒక 2 వెహికల్స్ ఉన్నాయండి. ఒకటేమో సీటింగ్తో, ఒకటి స్ట్రెచర్తో. ఈ కొన్ని కారణాల వల్ల ఈ పని చేయకపోవడం వల్ల ఒక లాస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచే ఈ బయట అటానే ఉంచారు. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే మన సూపరింటెండెంట్ గారు, జమునా మేడం గారు, తర్వాత మేమందరం కలిసి వెళ్ళి ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసాం, శ్రీనివాసరెడ్డి గారిని, సార్ని రిక్వెస్ట్ చేస్తే సార్ ఏంటంటే అది ఎంత అవుతుంది ఎస్టిమేషన్ అని వాళ్ళ టీంని పంపించారు. చెన్నై నుంచి ఒక టీం వచ్చి మొత్తం బ్యాటరీ వెహికల్స్ని, మొత్తం బ్యాటరీ టైర్స్ అన్నీ పోయినాయి అని చెప్పడం, తర్వాత వాళ్ళు ఫాలోఅప్ చేసి చెన్నై నుంచి మెకానిక్స్ వచ్చి మొత్తం దాన్ని రీప్లేస్ చేశారు. టైర్స్, బ్యాటరీస్ మొత్తం ఒక్కొక్క వెహికల్కి ఆల్మోస్ట్ 2 lakhs దాకా అయింది. మొత్తం 4 lakhsతో మనకి ఆ వెహికల్స్ అన్ని రిపేర్ చేయించారు. దాన్ని మళ్ళీ మనం తిరిగి ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చి పేషెంట్స్ని షిఫ్ట్ చేయడానికి వాడాలని, ముఖ్యంగా పేషెంట్స్కి ఉపయోగపడేటట్టు చూస్తాము. ఇవ్వటమే కాకుండా రిపేర్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రిపేర్ చేయించినందుకు మన ఎంపీ గారి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మా జీజీహెచ్ తరఫున, స్టాఫ్ తరఫున, సిబ్బంది తరఫున, అందరి తరఫున, డాక్టర్స్ తరఫున అతనికి థ్యాంక్స్ చెప్తున్నాము. దివ్యాంగులకు అవసరమైన పరికరాల గుర్తింపు నిమిత్తం మొదటి రోజు కొండెపి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ జి అర్చన ప్రారంభించారు. అలింకో సంస్థ ద్వారా వినికిడి పరీక్షలు నిర్వహించారు. భోజనాలను రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
కూడా మీకు మళ్ళీ మన అధికారుల చేత మీకు అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. వీటికి కావాల్సింది ముఖ్యంగా సదరం ధృవీకరణ పత్రము, అంటే ఇది డిసేబుల్డ్కి సంబంధించి యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డు. ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్గా ఉండడానికి ఈ కార్డు అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్డు ఫిబ్రవరి 15, 16వ తేదీలలో బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు బాలోత్సవ ఆహ్వాన కమిటీ సభ్యులు తెలిపారు. ఎల్బీజీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే బాలోత్సవం పోటీలలో 17 అంశాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, 37 అంశాలతో ఎడ్యుకేషన్ అకాడమిక్ అంశాలను జతచేసి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఆహ్వాన కమిటీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఏవి రమణారెడ్డి, అధ్యక్షులుగా బందెల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా తనపాల సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా బి వీరాంజనీలు, గౌరవ సలహాదారులుగా ఏవి పుల్లారావు, సిఏ ప్రసాద్, ఒంగోలు శ్రీనివాసరావు, ప్రతిభా విద్యా సంస్థల చైర్మన్ నల్లూరు వెంకటేశ్వర్లు, గోరంట్ల రవికుమార్ తదితరులను ఆహ్వాన కమిటీలోకి ఎన్నుకున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో బాలకోటయ్య, జి ఉమామహేశ్వరి, షేక్ అబ్దుల్ హై, సుధీర్ బాబు, మండల శ్రీనివాసరావు, సిహెచ్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం బాలోత్సవం ద్వితీయ పిల్లల పండుగ ఫిబ్రవరి 15, 16 తేదీల్లో పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల నందు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రకాశం బాలోత్సవం ద్వితీయ పిల్లల పండుగ సందర్భంగా అకాడమిక్ అంశాలు, కల్చరల్ అంశాలకు సంబంధించి 55 విభాగాలలో 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పోటీలకు సంబంధించి ఈ ఎంట్రీ ఫారాలు కూడా పాఠశాలలకి ఒక ఎంట్రీ ఫాము పంపించడం అనేది జరుగుతుంది. ఆ ఎంట్రీ ఫాములు పూర్తి చేసి 8వ తారీఖు లోపల, ఫిబ్రవరి 8వ తారీఖు లోపల ఆఫీస్కి చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. బాలోత్సవ కార్యాలయం ఎల్బీజీ భవన్లో ఉంది. కాబట్టి ఈ ఎల్బీజీ భవన్ బాలోత్సవ కార్యాలయంలోకి ఎంట్రీ ఫామ్లు 8వ తారీఖు లోపల పూర్తి చేసి పంపించాలా. అలా వాట్సాప్ ద్వారా కానీ మేము ఇచ్చినటువంటి ఈమెయిల్ ద్వారానైనా సరే వీటిని పంపించవచ్చు. ముఖ్యంగా ఈరోజు విద్యార్థుల్లో ఈ సెల్ ఫోన్ అడిక్షన్ అనేది ఎక్కువగా ఉంది. ఎక్కువగా టైం అంతా కూడా సెల్ ఫోన్కే కిల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అనేది కనపడతా ఉంది. కాబట్టి విద్యార్థులు అలాగా కాకుండా అనేక రకాలైనటువంటి విషయాలు, విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని, వాళ్ళల్లో ఉన్నటువంటి వివిధ రకాలైన నైపుణ్యాలను వెలికితీయడం కోసమే ఈ ప్రకాశం బాలోత్సవం నిర్వహిస్తూ ఉన్నాం. గత సంవత్సరం ఈ ప్రకాశం బాలోత్సవానికి గొప్ప ఆదరణ లభించింది. గత సంవత్సరం 4000 మంది పిల్లలతోటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతోటి చేయటం జరిగింది. ఈ సంవత్సరం 7000 మంది పిల్లలు వస్తారని ఆశిస్తున్నాము. 55 రకాల విభాగాల్లో పిల్లలకి కాంపిటీషన్లు పెట్టాలని నిర్ణయించుకున్నాము. ఈరోజు ఆహ్వాన సంఘాన్ని, సబ్ కమిటీస్ని వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తున్నాము. అలానే ప్రకాశం బాలోత్సవంలో ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఈసారి భాగస్వాములు అవ్వాలని, ప్రైవేట్ పాఠశాలల వాళ్ళు కూడా భాగస్వామ్యం అవ్వాలని, 100% అందరిని రీచ్ కావాలని మేము సంకల్పంతో ముందుకెళ్తున్నాము. అదే ఉద్దేశంతో 100% సక్సెస్ అవుతామని మేము తెలియజేసుకుంటా ఉన్నాము. అలానే ఉపాధ్యాయులు రిమ్స్ బ్లడ్ బ్యాంక్లో ప్రస్తుతం తక్కువ రక్త నిల్వలు ఉన్నాయని జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనీషా తెలిపారు. 10 రోజులకు సరిపడా రక్త నిల్వలు ఉన్నాయని, త్వరలో రక్తదాతల ద్వారా రక్తాన్ని సేకరించే కార్యక్రమం చేపడుతున్నామని పేర్కొన్నారు. శ్రీ సత్య న్యూస్తో ఆయన మాట్లాడుతూ 30 రాడమ్ డోనర్ ప్లేట్స్ నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రక్తం చాలా అవసరం అవుతుందని, రక్తదాతలు ఈ అవసరాలను గుర్తించి రక్తదానం చేయాలని సూచించారు. ప్రస్తుతం రక్తం కావలసిన వాళ్ళు రీప్లేస్మెంట్ ఇచ్చి వారికి కావలసిన గ్రూపు బ్లడ్ను తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. డాక్టర్ వెన్నెల, రాణి, సుమన్, మోహన్, సుధీర్ సిబ్బంది ఉన్నారు. ఈ రోజున మా రక్త నిధిలో టోటల్గా మాకు సరిపడని నిధులు బ్లడ్ బ్యాగ్స్ అయితే ఉన్నవి.
కానీ ఇవి కొద్ది కాలం వరకు మాత్రమే ఇవి ఉపయోగించడానికి వీలవుతుంది. నీటికి అయితే మాత్రం 35 హోల్ బ్లడ్ బ్యాగ్స్, అవి 7 పిఆర్బీసీ ఉన్నవి, 196 ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా కలవు. అలాగే ఆర్డీపీలు ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ అయితే ఒక 20 బ్యాగ్స్ వరకు ఉన్నవి. ఇవి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకి ఒక 10 నుంచి 12 రోజుల వరకు వాడుకోవడానికి సరిపడినటువంటి నిధులుగా ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇంకా మేము అవసరాన్ని బట్టి బయట క్యాంపులు చేసుకొని మిగిలిన బ్లడ్ బ్యాగ్స్ మేము సంపాదించడానికి ప్రయత్నం చేస్తాము. సో రానున్న రోజుల్లో రక్త నిల్వ తగ్గే అవకాశం ఉంది ఎండాకాలం. మీరు తీసుకునే ఎలా దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు? తగ్గక ముందుగానే మాకు ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ ప్రకారం రకరకాల ఇన్స్టిట్యూషన్స్కి వేరియస్ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ దాతలని వాళ్ళందరినీ కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము. కొంతమంది చాలామంది వరకు వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు, డొనేట్ చేస్తున్నారు. దాన్ని బట్టి వచ్చినటువంటి నిల్వను బట్టి మేము దాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తాము. ఈనాటి సమాజంలో అనేకమైనటువంటి రహదారి ప్రమాదాలు మరియు యాంటీనేటల్ కేసెస్కి రక్తహీనతతో వచ్చినటువంటి స్త్రీలు అనేక మంది మన ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరుగుతున్నది. వారికి రక్తం తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. వారికి సరిపడినంతగా మా దగ్గర చాలాసార్లు నిల్వలు ఉండడం లేదు. కావున ప్రజానికం అందరూ కూడాను వారికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసేవారు కానీ, విద్యార్థులు కానీ, వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ స్వచ్ఛందంగా మా బ్లడ్ బ్యాంక్కి లేకపోతే మేము అరేంజ్ చేసినటువంటి బ్లడ్ క్యాంపులకి వచ్చి రక్తదానాన్ని చేయాల్సిందిగా ఇప్పుడు మన జిల్లాలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము. మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే యోగా దివ్య ఔషధం అని యోగా శిక్షకులు గోపాల్ రెడ్డి అన్నారు. ప్రతి అపార్ట్మెంట్లో కానీ మరెక్కడైనా 20-30 మంది సమూహంగా ఏర్పడితే యోగా మిత్ర మండలి ద్వారా యోగాపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. రంగారాయుడు గాంధీ పార్క్ యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో ప్రతిరోజు యోగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ ద్వారా జన్మదినోత్సవం, పదవీ విరమణ సందర్భంగా పి బాలకోటేశ్వరమ్మను అభినందించారు. సామాజిక సేవ సందర్భంగా పాడేరు గిరిజన ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు పంపించినట్లు తెలిపారు. అనంతరం మిత్రమండలి సభ్యులతో అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో యోగా మిత్రమండలి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పక్క పోయి లేడీస్ ఇక్కడ ఫోటో తెస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి గాంధీ పార్క్లో మనం యోగా క్లాసులు నిర్వహిస్తున్నాము. చాలామంది టీచర్లు కూడా తయారు చేశాము. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన సాధకులందరూ చాలా ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు క్యూర్ చేసుకొని యోగా ద్వారా చాలా ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకున్నారు. ముఖ్యంగా మేము చెప్పేది ఒంగోలు ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ చాలామంది యోగా చెప్పడానికి టీచర్లుగా ఉన్నారు. మేము ఎవరైనా సరే ఒంగోలులో మీ అపార్ట్మెంట్లు కానీ ఇంటి దగ్గర కానీ ఒక 10 నెంబర్స్ కానీ 20 నెంబర్స్ కానీ ఉంటే మేము వాళ్ళకి ఒక 21 డేస్ ట్రైనింగ్ ఇచ్చి నిత్య సాధనగా చేసుకునే అవకాశం మేము కలుస్తాము. ఎక్కడికి వచ్చినా కానీ ఒంగోలు వచ్చినా కానీ మేము ఫ్రీ క్లాసులే చెబుతాము. మా ఫోన్ నెంబర్లు ఇస్తాము. ఈ సదావకాశాన్ని ఒంగోలు ప్రజలందరికీ వినియోగంగా కోరుతున్నాము. మా యోగా తరఫున మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ యోగా ద్వారా మేము 2016 నుంచి ఇప్పటి వరకు రోజు ఫ్రీ క్లాస్ నిర్వహించబడును గాంధీ పార్క్లో గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనివల్ల యోగా వల్ల యోగం అంటే మన శరీరాన్ని మనసుని కలయికించడమే యోగం. దీనివల్ల శరీరంలో ఉన్న మానసిక ఒత్తిడి కానీ, మన షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్
ఇట్లాంటి మనకున్న వ్యాధులన్నింటినీ కూడా నియంత్రించుకోగలిగి మనం ఎటువంటి టాబ్లెట్స్ జోలికి పోకుండా చక్కగా మనం జీవన విధానాన్ని కొనసాగే విధంగా ఈ యోగా అనేది బాగా ఉపయోగపడుతుంది. మిగతావి ఏమున్నా సరే మిగతా మంచుకి వర్షానికి క్రీడాకారులకు ఆత్మవిశ్వాసమే స్ఫూర్తినిస్తుందని కమిషనర్ కె వెంకటేశ్వరరావు అన్నారు. సాతినేని స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి, రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా స్థాయి షటిల్ డబుల్ బ్యాడ్మింటన్ పోటీలను కొప్పోలులోని కీర్తిశేషులు సాతినేని రవణమ్మ క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. ఈ పోటీలలో ప్రకాశం, బాపట్ల, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని వెంకటేశ్వరరావు అన్నారు. ఈ ప్రాంతంలో ఇంత మంచి వసతులతో ఇటువంటి స్టేడియం నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోటీలు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయన్నారు. ఫ్యూజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ డాక్టర్ సాదినేని సురేష్ బాబు మాట్లాడుతూ పోటీల నిర్వహణకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాట్రగడ్డ రఘుపతిరావు, బొండపాటి ఆదినారాయణ రెడ్డి, ఉయ్యూరి వెంకటేశ్వర్లు, పారా మురళీకృష్ణ, ఎం రాజశేఖర్ రెడ్డి, బొమ్మిరెడ్డి సుమంత్, అల్లూరి అనుదీప్, హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి కింద 15,000, ద్వితీయ బహుమతి కింద 10,000, తృతీయ బహుమతి కింద 7,000, 4వ స్థానం సాధించిన వారికి 5,000, 5వ స్థానం సాధించిన వారికి 4,000 రూపాయల బహుమతిని అందించారు. ఇక్కడ ఈ స్టేడియం, ఇండోర్ స్టేడియం ఉండడం అనేది నిజంగా ఈ కొప్పోలు ప్రాంతం వారికి అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇందాకే చెప్పారు, కొప్పోలుతో పాటుగా చుట్టుపక్కల 4-5 గ్రామాల నుంచి కూడా ఇక్కడ వచ్చి ప్లేయర్సు మరి ఇక్కడ శిక్షణ తీసుకొని ఆడటం, వారి నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఇందాక చాలా రసవత్తరమైనటువంటి గేమ్ చూసాం, చాలా ఎంజాయ్ చేసాం మేము కూడా. సో అందరూ కూడా మనం స్పోర్టివ్గా తీసుకొని ఆడారు. గెలుపుకి ఓటమికి చిన్న తేడా ఉంటుంది. అందువల్ల స్పోర్ట్స్ పర్సన్స్కి చాలా కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే జీవితంలో గెలుపు ఓటములు అనేవి ఒక భాగం. సో దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ఆ ఓటమి కారణాలు అన్వేషించుకొని నెక్స్ట్ మళ్ళీ అది రిపీట్ కాకుండా నెక్స్ట్ గేమ్లో వాళ్ళు విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది స్పోర్టివ్నెస్ అంటాం, అది ప్రతి ఒక్కరిలో ఉండాలి. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని అంటారు. అంటే మనం ఎంత ఫిజిక్గా ఎంత యాక్టివ్గా ఉంటామో మన మైండ్ కూడా అంతే. నా హృదయపూర్వక నమస్కారం. పార్టిసిపేట్స్ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. గేమ్స్లో పార్టిసిపేట్ చేయటమే ఒక గొప్ప విషయం. మరి ఇక్కడికి ఇంత దూరం నుంచి 4-5 జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వారి యొక్క ప్రతిభని కనబరిచిన ప్రతి ఒక్క క్రీడాకారుడికి కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నా. చాలా మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా బాగా
లాస్ట్ గేమ్ చాలా ఉత్కంఠభరితంగా ఫైనల్స్ జరిగింది, ఆనందించాం. అటువంటి జస్ట్ గెస్ట్లు అంటే వస్తారు, అలాగా బొకే ఇస్తారు, లేకపోతే ఏదైనా ప్రైజ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇద్దరు రియలీ రియలీ హ్యాపీ సార్, బోత్ ఆఫ్ యూ. రియలీ ట్రూ అంటే యాజ్ ఎ ప్లేయర్ ఐ కెన్ అండర్స్టాండ్ ట్రూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ప్రతి క్షణం మన ప్లేయర్స్, బెస్ట్ ప్లేయర్స్ ఆటను వీక్షించి ఆస్వాదించారు. చాలా చాలా సంతోషం. గెస్టులని చాలామందిని చూస్తుంటాను, వీళ్ళు మాత్రం స్పెషల్ గెస్టులు మనకి. నేను ఇంతకుముందు మనం ఇక్కడ చాలా సందర్భాల్లో మనం ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ బాధ్యత కూడా ఉంటుంది, ఎక్కడ బాధ్యత ఉంటుందో అక్కడ బలమైన బంధం ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.